అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ చెప్పుకోబోతున్నాం. ఇది ఒక చిన్న చీమ ఇంకా దయగల చిలుక గురించిన కథ. మరింకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. ఈ ప్రపంచంలోనే ఎంతో చిన్నగా కనిపించే ఒక జీవి ఒకానొక గొప్ప వీరుడుగా మారగలదా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ? కాని ఈ కథలో సరిగ్గా అదే జరిగింది. ఎలాగో చూద్దాం. అది ఒక వేసవికాలం. ఎండలు మండిపోతున్నాయి. ఆ ఎండలో ఒక చిన్న చీమకి గొంతు బాగా ఎండిపోయింది. పాపం నీళ్ళకోసం అటూ ఇటూ వెతుకుతోంది. అప్పుడే దానికి ఎక్కడో నీళ్లు పారుతున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం వచ్చిన వైపు ఆశగా వెళ్ళింది. తీరా చూస్తే అదొక పెద్ద నది. చాలా వేగంగా ప్రవహిస్తోంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు ఇంత చిన్న దాహంతో ఉన్న బలహీనమైన చీమ, మరోవైపు అంత పెద్ద, వేగంగా, ప్రమాదకరంగా పారుతున్న నది. పరిస్థితి చాలా భయంగా ఉంది కదా? అయ్యయ్యో! నీళ్లు తాగే ప్రయత్నంలో పాపం ఆ చీమ కాలు జారి ఆ ప్రవాహంలో పడిపోయింది. అంతే! ఆ ఉధృతమైన అలల్లో అది కొట్టుకుపోవడం మొదలైంది. ప్రాణభయంతో అటూ ఇటూ కొట్టుకుంటోంది. కాపాడేవాళ్లే లేరా అన్నట్టుగా. చీమ ప్రాణం ఇక పోయినట్టే అనుకుంటున్న సమయంలో పైనుంచెవరో ఆ దృశ్యాన్ని గమనిస్తున్నారు. ఎవరయ్యుంటారు? ఆ నది ఒడ్డున ఉన్న చెట్టుమీద ఒక అందమైన చిలుక కూర్చునుంది. అది కిందకి చూసినప్పుడు పాపం నీళ్లల్లో కొట్టుకుపోతున్న చీమ గనిపించింది. దాని మనసు కరిగిపోయింది. వెంటనే ఆ చిలుకకు ఒక ఆలోచన వచ్చింది. టక్కును చెట్టుకున్న ఒక ఆకును తుంచి సరిగ్గా ఆ చీమ దగ్గర పడేలా నీళ్లలోకి జారవిడిచింది. దాన్ని చూసిన చీమ హమ్మయ్యా అనుకుని కష్టపడి ఆ ఆకుమీదకి ఎక్కేసింది. ఆ ఆకు ఒక చిన్న పడవలా మారి చీమను మెల్లగా ఒడ్డుకు చేర్చింది. ఒడ్డుకు చేరిన చీమ పైకి చూసి చిలుకకు మనసులోనే ఎన్నో ధన్యవాదాలు చెప్పుకుంది. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అనుకుంది. ఆహా! చీమ బతికిపోయింది. కథ సుఖాంతమనుకుంటున్నారా? ఆగండి, అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు ఆ చిలుకకే ఒక పెద్ద ప్రమాదం రాబోతోంది. చీమ ఒడ్డుకు చేరిన కాసేపటికే అక్కడికి అడుగుల చప్పుడు కూడా వినిపించకుండా ఒక వేటగాడు వచ్చాడు. అతని కళ్ళు నేరుగా చెట్టుమీద ఉన్న చిలుకపై పడ్డాయి. వెంటనే తన విల్లంబులు తీసి గురిపెట్టాడు. చూడండి, వేటగాడి బాణం గురి సరిగ్గా చిలుకవైపే ఉంది. కాని పాపం ఆ చిలుకకి ఈ విషయమేమాత్రం తెలీదు. అది హాయిగా కొమ్మమీద కూర్చుని ఉంది. ఏం జరగబోతోందో. ఇప్పుడు సమయం వచ్చింది. మన చిన్న చీమ ఒక హీరోలా మారబోతుంది. తన ప్రాణాన్ని కాపాడిన చిలుక రుణం తీర్చుకోటానికి సిద్ధమైంది. ఒకవైపు వేటగాడు బాణం ఎక్కుపెట్టి వదలడానికి సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు ఏమీ తెలియని చిలుక ప్రశాంతంగా కూర్చునుంది. సరిగ్గా అదే సమయానికి మన చీమ వేగంగా ఆ వేటగాడి కాలి దగ్గరికి పరుగెత్తుకెళ్ళి గట్టిగా కటుక్కుమని ఒక కుట్టుకుట్టింది. చీమ అలా కుట్టగానే వేటగాడు అబ్బా అని నొప్పితో గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి అతని చెయ్యి వణికి గురి తప్పింది. బాణం ఎటో పక్కకి దూసుకెళ్ళిపోయింది. వేటగాడి కేక వినగానే చిలుక ఉలిక్కిపడి చుట్టూ చూసింది. అతన్ని చూసి ప్రమాదాన్ని పసిగట్టింది. వెంటనే ఫర్ మని ఆకాశంలోకి ఎగిరిపోయింది. చూశారా? ఒక చిన్న చీమ ఒక పెద్ద చిలుక ప్రాణాన్ని ఎలా కాపాడిందో. చూశారు కదా? ఈ కథ మనకు ఒక గొప్ప నీతిని చెబుతోంది. మనం ఒకరికి మంచి చేస్తే ఆ మంచే మనల్ని ఏదో ఒక రూపంలో కాపాడుతుంది. దీన్నే మనం పరస్పర సహాయం అంటాం. అంటే ఒకరు మనకు సహాయం చేసినప్పుడు తిరిగి మనం కూడా వాళ్ళకి సహాయం చెయ్యాలి. ఒక మంచి పనికి బదులుగా మరో మంచి పని చేయడమన్నమాట. అందుకే అంటారు, మనం చేసే ఒక మంచి పనికి మరో మంచి పని బహుమతిగా తిరిగి వస్తుంది. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం. వెళ్లే ముందు ఒక్క విషయం. మనం ఎంతో చిన్నది అనుకుని చేసే ఒక సహాయం వేరొకరి జీవితంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో కదా. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.